హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక షాకింగ్ అప్డేట్ నేను చెప్పబోతున్నా. ఆ అప్డేట్ తెలుసుకున్న తర్వాత మీ విలువైన అభిప్రాయాన్ని బలంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ మీ ఒపీనియన్ ఏంటో బిగ్ బాస్ టీంకి అయినా తెలుస్తుంది. సో ఏంటో వాళ్ళు అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సింపుల్, వాళ్ళు ఈ సీజన్ స్టార్టింగ్ ఒక థీమ్ పెట్టుకున్నారు. ఆ థీమ్ పర్పస్ మర్చిపోయారు అనుకుంటే వాళ్ళు ఇలాగా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకోవట్లేమాట. లైక్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో ఇప్పుడు ఎలా అయిందిరా అంటే ఈ షో ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్, నాట్ ఫర్ కామనర్స్. ఎందుకురా అంటే ప్యాటర్న్ చూస్తుంటే అలానే నడుస్తుంది. నిన్న నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, లైక్ డిమాండ్ పవన్ని అసలు ఎందుకు అలా తొక్కేస్తున్నారు. ఆ పిల్లోండి పర్ఫార్మెన్స్ చేసింది ఏమీ చూపించకుండా కట్టలు లేపేస్తున్నారు. మొత్తం ప్రోమో కట్టలేదు, ఏ కట్టలేదు. మిగిలిన వాళ్ళకి మాత్రం ఎలివేషన్లు ఇస్తున్నారు, బాహుబలి ఎలివేషన్లు ఇస్తున్నారు. మనోడు గొడ్డులా ఆడింది, 2 పర్సన్లు ఆపింది, ఎక్కడ ఏడా చూపించట్లేదు. సేమ్ అప్లైస్ ఫర్ శ్రీజ. అండ్ కరెక్ట్గా గమనించండి, ఒక వారం 10 రోజుల నుంచి కళ్యాణ్ ఫుటేజ్ కూడా లేదు, ఏమీ లేదు. బట్ సెలబ్రిటీస్ మాత్రం ఏమీ చేయకపోయినా, ఎదవ డ్రామాలు ఆడినా వాళ్ళకే ఫుటేజ్లు, వాళ్ళకే ఎలివేషన్లు, వాళ్ళకే స్టంట్లు, వాళ్ళకే ఈ ఛానల్స్లో ఏమో సపరేట్ కట్టలు, రీలులు, అబ్బో చాలా. ఇదంతా సొల్లు ఎందుకురా చెప్తున్నావు అంటే, శ్రీజ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎస్, మీరు విన్నది కరెక్టే. బట్ ప్రజెంట్ నేను ల్యాగ్ చేయకుండా చెప్పను, ల్యాగ్ చేయను. శ్రీజ ప్రజెంట్ హౌస్లోనే ఉంది. కానీ ట్విస్ట్ ఏంద్రో తెలుసా, బిగ్ బాస్ డిక్లేర్ చేసేసాడు, లైక్ భరణి ఈజ్ ద పర్మనెంట్ హౌస్ మేట్ అని. మీకు మళ్ళీ అర్థం కాదు, బోల్డ్ క్వశ్చన్లు వస్తాయి. మీకు వచ్చినట్టు నాకు వచ్చాయండి, అవి కూడా మాట్లాడతారు. బట్ జరిగింది చెప్తా, తర్వాత మాట్లాడదు అసలు ఏంటి పంచాయతీ అనేది. సో ఓవరాల్గా బిగ్ బాస్ 4 టాస్కులు పెట్టాడంట. మీరు ఈరోజు చూస్తారా 3 టాస్కులు. టాస్క్ నెంబర్ 1 వచ్చేసరికి ఫిజికల్ టాస్క్, సో నో రిజల్ట్. సో టాస్క్ నెంబర్ 2 వచ్చేసరికి నిన్న ప్రోమో చూసారు కదా, టీవీలో వేస్తారు మనకి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను, ఒక గంటన్నరకు వస్తుంది చూడండి. అది మేజ్ టాస్క్. అది ఫస్ట్ టాస్కే క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. నేను నిన్న వీడియోలో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. లైక్ ఈ టాస్క్ ఎలా ఉందరా అంటే, ఏదో బర్నీకి హెల్ప్ చేద్దాం అన్నట్టే ఉంది ఆ ఫిజికల్ టాస్క్. ఎందుకంటే 3 ఆడాలి, ఆ 3 అబ్బాయిలు బర్నీకే ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి ప్లస్ 2 అబ్బాయిలు అంటే లాజికల్గా టెక్నికల్గా ఎలా చూసినా బర్నీ విన్ అవుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టాస్క్ రద్దయింది. రెండో టాస్క్ వచ్చేసరికి మేజ్ టాస్క్. అది కూడా క్లియర్గా ఇప్పుడు బర్నీ గారు ఆడలేరు, ఎందుకంటే ఆయనకి ఇంజరీ కాబట్టి. క్లియర్గా బర్నీని సపోర్ట్ చేద్దాం అన్నట్టే, బర్నీని గెలిపిద్దాం అన్నట్టే ఉంది ఆ టాస్క్. ఎందుకురా అంటే హైట్ ఇంపార్టెంట్. శ్రీజ చాలా పుట్ట అమ్మాయి, ఆ అమ్మాయికి అది ఇంపాసిబుల్ ఆ టాస్క్ విన్ అవ్వలేదు. మళ్ళీ అటుపక్క బర్నీకి ఆడే ఆ పర్సన్ వచ్చి దివ్యానికితే ఎంత హైట్. సో ఈజీ అది కూడా టెక్నికల్గా చూసుకున్నా బర్నీ గారికి విన్ చేద్దాం అన్నట్టు ఉన్న టాస్క్ అది. సో అక్కడ బర్నీ టీం విన్ అయినట్టు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి శ్రీజ విన్ అవుతుంది. ఓపెన్ ద డోర్, గెస్ ద డోర్, ఆ టైప్ ఆఫ్ గేమ్. అక్కడ శ్రీజ విన్ అవుతుంది. సో ఇక్కడ 1-1. నెక్స్ట్ 4th టాస్క్. ఆ 4th టాస్క్లో శ్రీజకి కళ్యాణ్, భరణికి ఇమాన్యుల్ ఆడతారంట. అక్కడ ఇమాన్యుల్ విన్నాడు, సో భరణి విన్నాడు. సో 2-1. సో అక్కడితో ఆపేశారంట. సో చూడండి అసలు టాస్క్లు ఎన్ని ఉంటాయి. అది ఆ అనౌన్స్మెంట్ కానీ అసలు ఏమి లేదు. అంటే వాళ్ళు ఎలా ఆపారంటే చూడండి, ఇప్పుడు కరెక్ట్గా భరణి 2-1 వచ్చినట్టు ఆపినట్టు అనిపిస్తుందిగా, ఇంత ఫేవరిజం చూపించి. సో అక్కడ ఆపేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడంట, భరణి యు ఆర్ ది పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి. అదిడా సర్ప్రైజు, అదిడా షాక్. మీకు అది సర్ప్రైజ్ షాక్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు మరి శ్రీజ పరిస్థితి ఏంటి బ్రో, ఎలిమినేటెడా, శ్రీజ హౌస్లో ఉందా? మరి ఆ ఓటు శాంపిల్ ఏదో పెట్టారు కదా, ఆ ఫన్ జోనో, వార్ జోనో, బొక్క జోన్ అని చెప్పి, దాని పరిస్థితి ఏంటిరా అంటే తెలియదు సార్, నిజంగానే తెలియదు. పాసిబిలిటీలు అయితే 2 ఉన్నాయి. ఇది నా పాసిబిలిటీసు. మీరు అలాగే కోరుకుంటే ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ వెళ్ళాలి, ఇది ఎక్కువ గట్టిగా షేర్ వెళ్తే కానీ అసహనం తెలియదు. సో ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయాడు కదా, మనకు ఒక ఓట్ సిస్టమ్ పెట్టాడు కదా. ఏమేమి జరుగుతాయి చూడండి. సాటర్డే రోజు, సండే రోజు నాగార్జున గారు వచ్చి టాస్కులు పెట్టారు. టాస్కుల్లో భరణి విన్ అయ్యాడు. ఇక్కడ లీడింగు. ఓటింగ్ పెట్టాము, అది కూడా మేము కావాలని ఒకరోజే పెట్టాము. అది ఎందుకురా అంటే అడగకూడదు, మన ఇష్టం, వాళ్ళ ఇష్టం అంటారు అంతే. ఎందుకంటే ఆ 3 టాస్కులు ఈరోజు జరిగాయి, మనకి ఈరోజు టెలికాస్ట్ అవుతాయి, అందులో భరణియే విన్ అయ్యారు. కానీ వాళ్ళని అడగకూడదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అదంతా అలా నడుస్తుంది, మనం మాట్లాడకూడదు, నోరు మూసుకొని చూడడం అంతే. సో అందులో ఆ ఓటింగ్లో కూడా బర్నీ గారే టాప్ అయ్యారు. సో బర్నీ ఈజ్ ద పర్మనెంట్ హౌస్ మేట్. ఇంక శ్రీజ బాయ్. లాస్ట్ టైము నువ్వు ప్రాసెస్ ద్వారా వెళ్ళలేదని చెప్పారు కదా, అసహనం వచ్చింది కదా అమ్మ. ఈసారి మాత్రం అలా ఏం లేదు, ప్రాసెస్ ద్వారానే
నీకు ఓటింగు పర్లేదు, ఇక్కడ గేమ్లో కూడా నువ్వు ఓడిపోయావు అని చెప్పి ఈసారి ఏవి కట్టేసి పంపించేస్తారు. సో బ్లేము తీసుకోకుండా వాళ్ళ మీద ఈగోకి తీసుకుంటే ఇంత జరుగుద్ది. అది మ్యాటర్. సారీ, కొంచెం హెల్త్ బాగాలే, బట్ అప్డేట్ ఇవ్వాలని చెప్తున్నాం. సో అది మ్యాటర్. ఇంకో పాసిబిలిటీ ఏందిరా అంటే, నాగార్జున గారు వచ్చి బర్నీ ఆల్రెడీ హౌస్ మేట్ అయిపోయాడు కాబట్టి ఓటింగ్ రిజల్ట్ వచ్చింది. ఓటింగ్ రిజల్ట్లో వచ్చేసరికి శ్రీజ ఉంది. ఓటింగ్ ద్వారా శ్రీజ వచ్చింది కాబట్టి, సో ఓటింగ్ ద్వారా చూసుకొని శ్రీజని, గేమ్ పరంగా చూసుకొని భరణిని అని చెప్పి, భరణిని ఉంచి తర్వాత అక్కడ ఒక అనౌన్స్మెంట్, షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చి శ్రీజ ఈజ్ ది పర్మనెంట్ హౌస్ మేట్ అని అనవచ్చు. అప్పుడు ఇది ఇంకో పాసిబిలిటీ. జస్ట్ నేను చెప్తున్నా, మీరు ఇదైనా ఫిక్స్ అవ్వద్దు. సో అప్పుడు ఇద్దరు ఉంటారు. సో ఇది పరిస్థితి. సో ఒకవేళ ఇద్దరు ఉంటే మీ స్పందన ఏంటో చెప్పండి. ఇద్దరు కాకుండా ఓన్లీ భరణి ఉండి శ్రీజ ఎలిమినేట్ అయితే మీ స్పందన ఏంటో చెప్పండి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటి అడుగుతా. నిన్న అడిగే, మొన్న అడిగే, అదే ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా. 2 things. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మొత్తం 6 వచ్చారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్. ఆ 6లో 5 ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ వచ్చేసరికి ఒక అన్ఫేర్ ఎలిమినేషన్లో బలైపోయిన అమ్మాయి, ఓటింగ్ తక్కువ వచ్చి కాదు. అలాంటప్పుడు కాసేపు శ్రీజని పక్కన పెడియండి. కాసేపు భరణి గారిని అసలు మీరు ఏ బేసిస్లో, అది మీరు చెప్పింది కరెక్ట్గా లేదు. అసలు ఏ బేసిస్లో సెలెక్ట్ చేశారు సెకండ్ పర్సన్ కింద? ప్రియాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఫ్లోరాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? నెక్స్ట్ సృష్టిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అంటే అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే సెలెక్ట్ చేసేస్తారా? అంటే ఏ బేసిస్లో సెలెక్ట్ చేస్తారో జనాలు కోరుకుంటున్నారు, నేను కదా, మీరు చెప్పండి. అండ్ జనాలు మీకు ఈ క్వశ్చన్ వచ్చిందా, ఈ డౌట్ వచ్చిందా రాలేదో చెప్పండి. ఏ బేసిస్లో భరణి గారిని సెలెక్ట్ చేశారు? ఏ బేసిస్లో భరణి గారికి తగ్గట్టు టాస్క్లు డిజైన్ చేశారు? ఏ బేసిస్లో ఓన్లీ ప్రోమో కట్లు కానీ, స్పెషల్ రీల్స్ కానీ, సేమ్ ఛానల్ వాళ్ళే ఈ పోస్టర్లు కానీ ఎందుకు ఆయనకే రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు ఆయనే ఎలివేట్ చేస్తున్నారు? ఆయన ఓట్ల ద్వారా తక్కువ వచ్చిన పర్సన్ కదా. ఇక్కడ ప్రక్రియ ఏంటి? ఒక అమ్మాయి ఓట్ల ద్వారా కాకుండా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి అమ్మాయి వచ్చి పోనీ ఏదో ప్రాసెస్ పెట్టి ఎస్ అన్నో ఏదో జరిగిందంటే ఒక అర్థం ఉంది. సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ భరణి గారు ఎందుకు వచ్చారు? భరణి గారు ఎందుకు ఆటలాడుతున్నారు? మళ్ళీ భరణి గారికి ఇంజరీ అయింది, భరణి గారి ప్లేస్లో వేరే ఆడుతున్నారు. టాస్క్లు భరణి గారి కోసమే డిజైన్ చేస్తున్నారు. కామెడీ ఏంటంటే, ఏ పర్సన్ అయితే ఓట్ల ద్వారా తక్కువ వచ్చిందో, ఏ పర్సన్ అయితే ఓట్ల ద్వారా తక్కువ వచ్చాడో ఇప్పుడు ఆ పర్సనే హౌస్ మేట్ అయి ఉంటున్నాడు. మళ్ళీ మనకి చెప్పేస్తారు పోలీలో ఇలా వచ్చిందని. నేను చెప్పే కదా, నేను అన్యాయం జరిగిందని. మీరు నిజంగానే కొంత పర్సెంట్ భరణికి ఎక్కువ పడుతుంది ఆ ఒక్క రోజులో. ఎందుకంటే చెప్పాను కదా, ఇట్స్ నాట్ లైక్ భరణి అండ్ శ్రీజ. అక్కడ ఎలా అయిపోయిందంటే తనూజ వర్సెస్ శ్రీజ, ఇమాన్యుయల్ వర్సెస్ శ్రీజ, కళ్యాణ్ వర్సెస్ శ్రీజ, దివ్య వర్సెస్ శ్రీజ, అందరు హౌస్ మేట్స్ వర్సెస్ శ్రీజ. ఎందుకంటే శ్రీజ వెళ్ళి అందరినీ కెలికేసింది. సో వేరే ఫ్యాన్స్ మామూలుగా ఆలోచించండి, వాళ్ళు ఎందుకు శ్రీజని ఉంచుదాం అనుకుంటారు? శ్రీజ లాంటి అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి హ్యాపీ కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు కదా. ఇంతకుముందు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది అనుకోండి, అంతే కదా. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎలా ఆలోచిస్తారు? శ్రీజ ఎలిమినేట్ అయిపోతే శ్రీజ ఓట్ బ్యాంక్ కళ్యాణ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి శ్రీజ ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. తనూజ ఫ్యాన్స్ అలా కోరుకోరు. భరణి ఉంటే ఫరక్ పడదు, శ్రీజ ఉంటే ఫరక్ పడుతుంది, శ్రీజ ఉంటే తనూజ ర్యాంప్. సో ఏ లెక్కలో చూసినా అన్ఫేర్ అబ్బా. నాకైతే కంప్లీట్ అన్ఫేర్ అనిపించింది. బట్ నేనైతే శనివారం ఆదివారం వరకు ఆగుతాను. ప్రజెంట్ అయితే ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అని డిక్లేర్ అయిపోయింది. బిగ్ బాస్ శ్రీజన్ అయితే ఇంకా పంపలే, హౌస్లోనే ఉంది. ఒకవేళ ఈరోజు పంపుతారా, రేపు పంపుతారా, శనివారం పంపుతారా, అలా శనివారం ఉంచుతారా అనేది మీ ఒపీనియన్స్ డిసైడ్ చేస్తారు. సో అందుకే బలంగా మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ మేనేజ్మెంట్ వరకు అయినా రీచ్ అవుతుంది. అంతకుమించి ఏమీ లేదు. అండ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటో న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. శ్రీజ ఫ్యాన్స్ అనే కదా అందరు ఫ్యాన్స్, ఇది ఫెయిరేనా? శ్రీజది కాసేపు పక్కన పెట్టండి, భరణి గారిది ఫెయిరా అన్ఫెయిరా కూడా చెప్పండి. ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన పర్సన్ అసలు ఎలా వచ్చాడు, ఏంటి ఇదంతా జిమ్మిక్ అని చెప్పి నాకైతే అలానే అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.